గాయ్స్ అసలు మనం సాంగ్స్కి ఎలా ఎడిట్ అవుతున్నాం అండ్ చాలామంది ఓల్డ్ సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించారు, అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. బట్ కాస్త ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం న్యూ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టరు. కానీ ఓల్డ్ సాంగ్స్ అంటే వాళ్ళకు ఒక మెలోడీ. ఈ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ సాంగ్స్కి ఎలా ఎడిట్ అవుతున్నారో మనం సైంటిఫిక్గా అయితే ఆలోచించి చూద్దాం. ఏ వస్తువుకైనా, ఏ పదార్థానికైనా, ఏ విషయానికైనా మనం ఎడిట్ అవుతున్నాము అంటే దానికి అర్థం వచ్చేసి మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల, లైక్ డోపమైన్, ఆక్సిటోనిక్ ఎక్సెట్రా. ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు వచ్చే కొత్త సాంగ్స్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఓల్డ్ సాంగ్స్ని అయితే అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదంటే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ మూవీ. అంటే ఓల్డ్ మూవీస్లో తక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉండేది, అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు వచ్చే మూవీస్లో గూస్ బంప్స్ వచ్చేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. ఇప్పుడున్న జనరేషన్ ఈ న్యూ మూవీస్కి ఎడిట్ అయిపోయారు, అలాగే సాంగ్స్కి కూడా. కానీ ఓల్డ్ సాంగ్స్ విన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు, ఏమీ రాదు. అలాగే ఓల్డ్ మూవీస్ కూడా చూడాలనుకోరు. ఇలాగనే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా అంతే, కొత్త సాంగ్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఒక సాంగ్ని 2-3 టైమ్స్ కంటే ఎక్కువ విన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక సాంగ్కి ఎడిట్ అవుతారు, అది ఏ సాంగ్ అయినా సరే. నేను ఇప్పుడు వరకు మాట్లాడినది నా థియరీ మాత్రమే. సో ఇదంతా 100% రియల్ అని చెప్పను. అంటే ఇదంతా సోదేనా? అంటే ఎస్. గాయ్స్ ఆగండి, ఇంకొక విషయం. ఓల్డ్ సాంగ్స్ని బాగా గమనిస్తే దాంట్లో మ్యూజిక్ తక్కువగా ఉంటుంది, లిరిక్స్ తోపు ఉంటాయి. అదే న్యూ సాంగ్స్లో చూస్తే లిరిక్స్ అలాగే ఉంటాయి, మ్యూజిక్ అలాగే ఉంటాయి. అందుకే ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఒక పెద్ద అట్రాక్టివ్ థింగ్. ఇక అందరికీ బాయ్ అన్న, బాయ్ బాయ్. ఆగండి గైస్, మన కార్టూన్ పిల్లోడైతే ఓన్ కంటెంట్ చేస్తున్నాడు, దానికి కన్ఫామ్ అయితే రీచ్ పడదు. మీరే కొంచెం సపోర్ట్ చేయాలి, అంటే షేర్ చేయండి కాస్త.